ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. శ్రావణ మాస ఆరంభ శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మరి శ్రావణ మాసం వచ్చేసింది. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. తొలి శుక్రవారంతో వానలతో పచ్చదనంతో ప్రకృతి కాంత పులకరించే వేళ శుభ గడియల్ని వెంట పెట్టుకుని శ్రావణం శోభాయమానంగా వచ్చేసింది. ఈ మాసంతో స్త్రీలది అవినాభావ సంబంధం. పెళ్ళిళ్ళు, పండుగలు, నోములు, వ్రతాలు, పేరంటాలు ఒకటేమిటి, అన్నింటా మనదేనండి సందడి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో శ్రావణ మాసం శుక్రవారంతో ఆరంభమైంది. ఈ నెలలో ఒక్కో రోజు ఒక్కో రూపంలో సమస్త దేవతామూర్తులను కొలుస్తాం. ముఖ్యంగా జగన్మాతను గౌరిగా, లక్ష్మిగా ఆరాధించి ప్రసన్నం చేసుకోవడం మన సంప్రదాయం. శాంతి, ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత, నిండుదనం, సహనం వంటివెన్నో లక్ష్మీదేవి సుగుణాలు. వీటిని తమలోనూ పెంపొందించుకోవాలి అని పూజలు, వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే సోమవారాలతో పాటు మంగళవారం మంగళగౌరి నోము, శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. అంతేకాదు పౌర్ణమి రోజున ఆడపిల్లలు తమ సోదరులకు రక్షాబంధనం కూడా కడతారు. ఎలా చూసినా ఇది ప్రత్యక్షంగా అతివలకు, పరోక్షంగా వారి కుటుంబాలకు శుభాలను ప్రసాదించే మాసం కాబట్టి దీనిని స్త్రీల మాసంగా చెబుతారు. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలతో అందరికీ ఆ చల్లని తల్లి దీవెనలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ మీ హిమబాల అందరికీ శుభాకాంక్షలతో చెప్తూ మీ హిమబాల. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. సన్మంగళాన్ భవంతు. శ్రీమాత్రే నమః.